శాంతి, ఏ శాంతి, ఏంటిది? మీ నాన్న సంగతి నీకు తెలీదా? ఇది అందరికి తెలిసిన కథే కదే, పాత కథే కదా. కళ్ళు తుడుచుకో, వెళదాం. నాన్న నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్న తర్వాత నేను ఎలా రాను మావయ్య? నేను ఇక్కడ అనాథగా దొరికాను, ఇక్కడ చచ్చిపోతాను. చూడు శాంతి, మావయ్య నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే బయలుదేరు. ఇక నేను కూడా పరాయవాడిని అనుకుంటే నీ ఇష్టం. ఆగవాయి బామ్మర్ది, ఆగు. ఏంటి పెద్ద మొనగాళ్ల లోపలికి వెళ్తున్నావు? మొనగాడినే కాదు, మగాడిని కూడా. అవును, ఏదైనా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేసావా? వీళ్ళందరినీ బాగు చేసావు? హరికథ కథ బామ్మర్ది, అనాథ కథని ఓ హరికథా కాలక్షేపం ఉందిలే, దాన్ని వినిపించాలి వీళ్ళందరినీ రమ్మన్నాను. సరే కానీ బామ్మర్ది, నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన దాన్ని నువ్వు మళ్ళీ వెంట పెట్టుకొచ్చావంటే అసలు నీ ఉద్దేశం ఏంటంట? నువ్వు చేసిన పని తప్పని, ఒళ్ళు మర్చిపోయి నువ్వు ఆ పని చేసావని చెప్పడానికి. కట్టేయి, నీ పురాణం కట్టేయి. నేను అక్కర్లేదని బయటకు గెంటేసిన మనిషి నీకు ఎప్పటి నుంచి అంత కావాల్సిందో? ఏనాడు తను మన ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి. నా అరకాసు ప్రశ్నలకు నీ తిరకాసు సమాధానాలు చాలా బాగా చెప్తున్నావు, కానీ నీకు తెల్లగా అడిగేస్తాను. ఒక రాత్రి కూడా దాన్ని వదిలి ఉండలేకపోయావంటే నువ్వు దాన్ని ఏమైనా ఉంచుకున్నావా? నువ్వు మాట్లాడవేం బామ్మర్ది? అవును, ఉంచుకున్నాను. విన్నారయ్యా, అంతా విన్నారు కదా. నా బామ్మర్ది గారు బజార్లో దొరికింది దాన్ని ఉంచుకున్నాడు, అయినా ఆయన పెద్ద మనిషిగానే చూస్తున్నారు. అంటే ఉంచుకోవడం పెద్ద మనిషి పద్ధతి అని అర్థమైపోయింది. ఏ నుంచి నా గురించి కానీ, నా సిలక సుట్టి గురించి కానీ ఎవరన్నా కూర్చారంటే కోసెత్తను పీక. వసాయ్, నీకే చెప్తున్నాను, ముఖ్యంగా నీకే చెప్తున్నాను. లాభగలే ఏటయ్యా, ఏంటి ఏంటి సినిమా చూస్తున్నారా? మా మాల మీద కోతులాడుతున్నాయా? పడతలకే పడాయి.